వేణుస్వామి ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థం నేపథ్యంలో వారి వైవాహిక బంధానికి సంబంధించి వేణుస్వామి చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. పలు విమర్శలు ఆయనపై వచ్చాయి. ఇప్పుడే కాదు, గతంలో నాగచైతన్య, సమంతల విషయంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అంశాలపై, సినిమా హీరోల కెరీర్లకు సంబంధించి ఆయన చెప్పిన జ్యోతిష్యం కూడా చర్చకు కారణమైంది. అంతేకాకుండా ఆయన అనుసరించే డిఫరెంట్ లైఫ్ స్టైల్ కూడా చర్చకు కారణమైంది. అసలు ప్రభుత్వ ఉద్యోగంలో చేరాల్సిన వేణుస్వామి జ్యోతిష్యం వైపు ఎలా వచ్చారు, రైల్వే ఉద్యోగం పొందిన వీణా శ్రీవాణ్ణి ప్రేమ పెళ్లి ఎలా చేసుకున్నారు అనే అంశాలతో పాటు వివాదాస్పదమైన మరికొన్ని అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వేణుస్వామి అసలు పేరు పరాంకుశం వేణు. ఈయన 1980 జనవరి 8న పుట్టారు. వీరి స్వస్థలం సిద్దిపేట ప్రాంతంలోని నాచారంగుట్ట. తూప్రాన్కి కూడా ఈ ఊరు దగ్గరగా ఉంటుంది. తల్లిదండ్రులు రామానుజాచార్యులు గారు, విజయలక్ష్మి గారు. రామానుజాచార్యులు గారు సిద్దిపేట ప్రాంతంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా చేసేవారు. ఆయన పంచే, పై పంచే తప్ప షర్ట్ వేసుకోవడం తాను చూడలేదని, చాలా నియమనిష్టలను పాటించే వ్యక్తి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వేణుస్వామి. అప్పట్లో రామానుజాచార్యులు గారికి వేదాలపై, శాస్త్రాలపై మంచి పట్టు ఉండడంతో ఉమ్మడి ఏపీలో ప్రముఖ పూజారులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. వీరిది మధ్యతరగతి కుటుంబం. ఇక వేణుస్వామి 4వ తరగతి వరకు స్థానిక మండల పరిషత్ స్కూల్లో చదవగా గోమూరు జెడ్పీ హై స్కూల్లో 9 వరకు చదివారు. ఆ తర్వాత వీరి కుటుంబం హైదరాబాద్కు వచ్చింది. దీంతో హైదరాబాద్లోనే 10th, ఇంటర్ పూర్తి చేశారు. ఇంటర్ పూర్తయ్యాక వేరే కోర్సుల్లో చేరే అవకాశం ఉన్నా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ పై ఇంట్రెస్ట్తో BAలో చేరారు. కాలేజ్ టైంలో అగ్రెసివ్గా ఉండేవారు. 1996-98 మధ్యకాలంలో హైదరాబాద్లో ABVP ప్రెసిడెంట్గా చేశారు. ఆ టైంలో శ్రీనగర్ కాలనీలో దిల్ రాజు పాత ఆఫీస్ సమీపంలోని టీ బంకు వీరి అడ్డాగా ఉండేదట. కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోటీ పరీక్షలు రాసిన వేణుస్వామికి స్వగ్రామంలోనే రెవెన్యూ శాఖలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరేందుకు పంచాయతీ ఆఫీస్కు వెళ్లిన వేణుస్వామి గారు అక్కడ సర్పంచ్తో పాటు మరో వ్యక్తి రాక కోసం చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చింది. దీంతో తాను ఆ ఉద్యోగంలో చేరితే రోజు వీరికి సలాం చేయాలా అనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. అదే సమయంలో సినిమాలపైన ఇంట్రెస్ట్ ఉండేది. కానీ తండ్రి గారి కోరిక మేరకు పురోహితుడుగా మారారు. ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ తన లైఫ్ అదుర్ సినిమాలోని నరసింహాచారి పాత్ర లాంటిదని, ఎన్నో మలుపులున్నాయని చెప్పారు. నేను జీవితంలో ఎవరి కోసం కూడా వెయిట్ చేయకూడదని, తన కోసమే ఎవరైనా ఎదురు చూడాలనే లక్ష్యాన్ని అప్పుడే పెట్టుకున్నానని చెప్పారు. ఓవైపు పురోహితుడుగా చేస్తూనే ఆస్ట్రాలజీ, జ్యోతిష్యంపై ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ సబ్జెక్ట్ పై గ్రిప్ పెంచుకున్నారు. బేగంపేట, కృష్ణానగర్లో ఏర్పడిన పరిచయాల కారణంగా సినిమాల ముహూర్తపు షాట్ కి పిలిచేవారు. క్రమంగా పెద్ద సినిమాల ముహూర్తపు షాట్ కి కూడా పిలిచేవారు. అక్కడే తనకు తెలిసిన వారు అడిగితే జాతకం చెప్పేవారు. తాను చెప్పిన వాటిలో చాలా వరకు జరిగేవి. దీంతో ఆయన చెప్పే జాతకంపై గురి కుదిరింది. క్రమేణా సినిమా వాళ్ళు, కొందరు దర్శక నిర్మాతలు కూడా జాతకం చెప్పేవారు. అలా 2004 నాటికే టాలీవుడ్ లో పలువురితో పరిచయాలు ఏర్పడ్డాయి. పలువురికి జాతకాలు చెప్పేవారు. జాతక దోషాలకు సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ఆ తరువాత పౌరోహిత్యం వదిలి పూర్తిగా జాతకాలు చెప్పడంపై దృష్టి పెట్టారు. కామాఖ్య అమ్మవారిని, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించే వేణుస్వామి తన బలం వారిద్దరేనని చెబుతారు. అలా ఆయన పలు ప్రత్యేక పూజలు చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే రొటీన్ పూజల కంటే భిన్నంగా ఉంటాయని అనవచ్చు. నాన్ వెజ్ ని దేవుడికి నైవేద్యంగా పెట్టే పూజలు కూడా చేస్తారని చెబుతారు. కామాఖ్య అమ్మవారిని తరచూ దర్శించుకునే వేణుస్వామి గారు అక్కడ కూడా కొన్ని ప్రత్యేక పూజలు చేయిస్తారని చెబుతారు. ఇక కొందరి జాతకం నిజం కావడంతో వేణుస్వామి వద్దకు సెలబ్రిటీలు వచ్చేవారు. ఇందుకు సంబంధించి కొన్ని కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి కూడా. గతంలో రష్మికకు అప్పుడే పెళ్లి చేసుకోవద్దని చెప్పానని, ఆ తర్వాతే స్టార్ అయిందని కామెంట్స్ చేశారు. ఇక నాగచైతన్య, సమంతలు విడిపోతారని చెప్పారు. వీటిలో కొన్ని జరగడంతో ఫేమస్ అయ్యారు. అప్పట్లో వేణుస్వామి ఓ టీవీ షోలో పాల్గొన్న అంశం వైరల్ అయింది. ప్రస్తుతం TV5లో ఉన్న జర్నలిస్ట్ మూర్తి గతంలో మహా టీవీలో ఉన్న సమయంలో ఓ డిబేట్ కి హాజరయ్యారు వేణుస్వామి. ఈ డిబేట్ లో ప్రెడిక్షన్స్, జాతకం అంశాలు మాట్లాడారు. ఇదే డిబేట్ కి గోగినేని బాబు రావడం చర్చ హాట్ గా జరగడంతో మధ్యలో నుండే వేణుస్వామి వెళ్లిపోయారని చెబుతారు. ఇక వేణుస్వామి చెప్పిన జాతకాలు ఎలా వివాదాస్పదమయ్యాయి అనే విషయానికి వస్తే ముందుగా ప్రభాస్ గారి అంశాన్ని ప్రస్తావించవచ్చు. ఈయన ఈశ్వర్ లాంటి సినిమా తీస్తే తప్ప బాహుబలి తర్వాత అసలు సక్సెస్ రాదని చెప్పారు. అయితే సలార్ హిట్ అయింది. దీనిపై ఆయన్ను ప్రశ్నిస్తే తాను చెప్పిన కాంటెక్స్ట్ వేరని, సినిమా బాగానే ఆడిందని, అయితే నష్టాలే వచ్చాయి కదా అన్నారు. గతంలో రామ్ చరణ్ ఉపాసనలకు పిల్లలు పుట్టే విషయంలోనూ జాతకం చెప్పారు. కానీ ఆయన చెప్పిన దానికి భిన్నంగా జరిగింది.
ఇక రామ్ చరణ్ ఉపాసనల కుమార్తె క్లీన్కారా పుట్టిన కొన్ని గంటలకే ఆమె జాతకాన్ని బహిరంగంగా చెప్పేశారు వేణుస్వామి. ఆ అంశంపై పలు విమర్శలు వచ్చాయి. ఇండియాకు ప్రపంచ కప్ వస్తుందని కూడా చెప్పారు. అయితే ప్రతి భారతీయుడు కూడా ఆ టైంలో వరల్డ్ కప్ వస్తుందనే భావించారు. ఇక్కడ అభిమానం వేరు, జాతకం వేరు అని చెప్పవచ్చు. గతంలో కేసీఆర్ మూడోసారి కూడా సీఎం అవుతారని, రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే జాతకం లేదని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీనిపై ప్రశ్నించినా తాను చెప్పిన కాంటెక్స్ట్ వేరని చెప్పారు. ఇక 2024 ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం అవుతారని రాసి పెట్టుకోండి అని చెప్పారు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా రావడం మాత్రమే కాదు, వైఎస్ జగన్ పార్టీకి 11 సీట్లే దక్కాయి. అవమానకరమైన ఓటమిని వైసీపీ చవిచూసింది. దీంతో స్పందించిన వేణుస్వామి తాను తన వద్ద ఉన్న వివరాల ప్రకారం జాతకం చెప్పానని, అయితే అవి తప్పయ్యాయని, తాను ఇక నుండి సెలబ్రిటీలకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన జాతకాలు చెప్పనని వ్యాఖ్యానించారు. తాజాగా నాగ చైతన్య, శోభితా ధూళిపాల పెళ్లికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపైన విమర్శలు వస్తున్నాయి. అడిగితే జాతకం చెప్పడం వేరని, అడగకుండానే ఒకరి జాతకాలను పబ్లిక్ లో చెప్పడం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై స్పందించిన వేణుస్వామి మాట్లాడుతూ, 3 రోజుల క్రితం నాగ చైతన్య, శోభితా ధూళిపాల జాతకాన్ని నేను విశ్లేషించాను. దీనిపై తీవ్రమైన చర్చలు సాగుతున్నాయి. నేను ఇంతకుముందు సమంత, నాగ చైతన్యల జాతకాన్ని చెప్పాను కాబట్టే దానికి కొనసాగింపుగానే నాగ చైతన్య, శోభితల జాతకాన్ని చెప్పాను. అంతే తప్ప ఇంకేమీ లేదు. 2 నెలల క్రితం నేను చెప్పినట్లుగా సెలబ్రిటీల జాతకాలు నేను చెప్పను, రాజకీయ విశ్లేషణలు కూడా చేయను. ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నాను. ఇదే విషయంపై మా అధ్యక్షులు మంచు విష్ణు కూడా ఫోన్లో చెప్పాను. ఆయన కూడా మంచి నిర్ణయం తీసుకున్నానన్నారు. తొందరలోనే కలుద్దామని చెప్పుకొచ్చారు వేణుస్వామి. ఇదే అంశంపై ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై వేణుస్వామి మరో వీడియో రిలీజ్ చేశారు. తనపై కేసు నమోదైనట్లు, అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నట్లు ఎవరో చెప్పారని, తాను క్లయింట్లతో పూజల్లో బిజీగా ఉన్నానని చెప్పారు. త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని, ప్రస్తుతం జరుగుతున్న ఘటనల వెనుక ఎవరున్నారో తెలుసునని వ్యాఖ్యానించారు. ఇక వేణుస్వామికి హైదరాబాద్ లో పబ్ ఉందని, రియల్ ఎస్టేట్ చేస్తారని కూడా చెబుతుంటారు. తనకు ట్రోలర్స్ వల్ల మరింత మేలు జరుగుతుందని కొన్ని ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు వేణుస్వామి. ఇక వేణుస్వామి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే, వేణుస్వామి భార్య పేరు వీణా శ్రీవాణి. వీరిది లవ్ మ్యారేజ్. ఈమె అసలు పేరు సత్యవాణి. వీరిది అమలాపురం దగ్గర నందపూడి అగ్రహారం. ఈమె చిన్నతనం నుండే వీణ నేర్చుకున్నారు. స్కూల్లోనే పలు ప్రదర్శనలు ఇచ్చేవారు. డిగ్రీ చదువుతూనే సంగీతానికి సంబంధించి పలు కోర్సులు పూర్తి చేశారు. అవార్డులను అందుకున్నారు. అయితే తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంతో ఉద్యోగం చేయాలని భావించి ఆర్ఆర్బీ పరీక్ష రాసి ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. హైదరాబాద్లో ట్రైనింగ్కి వచ్చారు. అక్కడే పిల్లలకు వీణ నేర్పేవారు. ఆ క్లాసులకు వేణుస్వామి వాళ్ళ కజిన్ కుమార్తె వెళ్లేవారు. కొన్నిసార్లు పాపను తీసుకొచ్చేందుకు వేణుస్వామి వెళ్లేవారు. అక్కడే వీరికి పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తరువాత తనను పెళ్లి చేసుకుంటారా అని అడిగారట వేణుస్వామి. అప్పటికే వేణుస్వామి గురించి శ్రీవాణికి తెలిసినా ఆ ప్రపోజల్ పై చాలా రోజులు టైం తీసుకుని ఒప్పుకున్నారు శ్రీవాణి. వీరి జాతకాలు కూడా కలిశాయి. అయితే వీరి పెళ్లికి శ్రీవాణి వాళ్ళ ఇంట్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై శ్రీవాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ లైఫ్ లో ఏదీ అంత ఈజీగా జరగలేదని, తన అత్తమామల్ని తాను అమ్మా నాన్న అని పిలుస్తానని, పెళ్లయ్యాక మెట్టినిల్లే సర్వస్వమని తన అమ్మమ్మ చెప్పారని వ్యాఖ్యానించారు. చాలా రోజుల తర్వాత వీరి కుటుంబాలు కలిసినట్టు చెబుతారు. ఇక వీరి పెళ్లయ్యాక వేణుస్వామి వాళ్ళ మేనమామ శ్రీవాణ్ణి దత్తత తీసుకున్నారని, అమ్మ నాన్నగా చూస్తున్నారని చెబుతారు. వీరి పెళ్లయ్యే నాటికి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉండేవి. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉండేవి. ఆ అంశంపై శ్రీవాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కొన్ని విషయాలను బయటకు చెప్పలేం, కానీ వేణుగారు ఓసారి వేరే వారి వద్ద అప్పు తీసుకుని టైంకి ఇవ్వలేకపోయారు. దీంతో వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. నేను నా పుస్తల తాడును తాకట్టు పెట్టి మరీ డబ్బు కట్టాను. అన్నిట్లో నా భర్త సహకారం ఉంది. ఆయనపై వస్తున్న విమర్శలు పెద్దగా పట్టించుకోను. ఆయన చెప్పిన జాతకాలు ఎన్ని కరెక్ట్ అయ్యాయో తెలుసుకోకుండా కేవలం తప్పైనవే చూసి విమర్శిస్తున్నారు. ఆయనపై విమర్శలు చేసేందుకు ప్రధాన మీడియా ఇస్తున్న టైంని సామాజిక సమస్యల పరిష్కారం కోసం కేటాయిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఇక శ్రీవాణికి వీణ కళాకారిణిగా గుర్తింపు ఉంది. వరల్డ్ రికార్డులు సాధించారు. సన్మానాలు అందుకున్నారు. పలు టీవీ షోస్ లో పాల్గొన్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహానికి వీణ కళాకారిణిగా తన కళను ప్రదర్శించే అవకాశం శ్రీవాణికి దక్కింది. ఈ కళకు సంబంధించి తెలుగు రాష్ట్రాల నుండి అలాంటి అవకాశం దక్కింది శ్రీవాణికి మాత్రమే. కొన్ని టీవీ షోస్ కి యాంకర్ గా కూడా చేశారు శ్రీవాణి. ఇక వేణుస్వామి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కొందరు ఆర్టిస్టులకు వైద్య సాయం కోసం హెల్ప్ చేస్తారు. ఇక 14 మంది పేద విద్యార్థులను వేణుస్వామి చదివిస్తున్నారట. డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉండి జాతకం చెప్పించుకోవడానికి వచ్చిన వారిలో 2-3కి ఉచితంగా జాతకం చెబుతారని కూడా చెబుతుంటారు.
మొత్తం మీద వేణుస్వామి ప్రెడిక్షన్స్ చెబుతారా, జాతకాలు చెబుతారా, వాటిలో నిజమెంత, ఎన్ని నిజమవుతాయి, ఎన్ని తప్పయ్యాయి అనే అంశం పక్కన పెడితే సినిమాలు, రాజకీయాలకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవి వేణుస్వామికి సంబంధించిన అంశాలు.